కొత్త భూభారతి చట్టం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14 నుంచి అమల్లోకి రానున్నదని, ఈ మేరకు తెలంగాణ భూభారతి యాక్ట్ 2025 ఆవిష్కరణకు డేట్ ఫిక్స్ చేశామని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లాంచ్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారంటూ మనకు తాజాగా అప్డేట్ అయితే వచ్చిందండి. భూభారతి చట్టం ప్రొవిజన్స్తో పాటు కొత్త పోర్టల్ను ప్రారంభించనున్నారు. శిల్పకళా వేదికగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ శిల్పారామం స్పెషల్ ఆఫీసర్లను సిసిఎల్ఏ నవీన్ మిట్టల్ గారు ఆదేశించారు. ఈ క్రమంలో కొత్త భూభారతి చట్టం ఒకేసారి అమల్లోకి రావడం లేదు. ఫేజుల వారీగా ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. మొదటి ఫేజ్ను ప్రారంభించేందుకు అటు రెవెన్యూ, ఇటు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ధరణిలో 33కు పైగా మాడ్యూల్స్ ఉండగా భూభారతిలో కేవలం 6 మాడ్యూల్స్తో సమస్యలను సులభంగా పరిష్కరించేందుకు కొత్త వెబ్సైట్ను రూపొందించింది. దీంతో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా అప్లికేషన్లను పెట్టుకునే అవకాశం లభించనుంది. ధరణి పోర్టల్ స్లోగా ఉండడంతో పాటు యూజర్ ఫ్రెండ్లీగా లేదు. దీంతో యూజర్ ఫ్రెండ్లీ భూభారతిని తీసుకురావడమే కాకుండా వెబ్ పోర్టల్ స్పీడును పెంచారు. ఇక అప్పీళ్ల వ్యవస్థ కూడా అందుబాటులోకి రానుంది. భూభారతి చట్టంలో తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ స్థాయిలో అప్పీల్ వ్యవస్థ ఉంది. ధరణిలో ఏం రిజెక్ట్ చేసినా కోర్టులపై ఆధారపడాల్సి వచ్చేది. భూభారతిలో జిల్లా స్థాయిలోనే అప్పీల్ వ్యవస్థ పెట్టారు. దీంతో రైతులకు సమయం, ఖర్చు ఆదా కానుంది. గత ఏడాది డిసెంబర్లో అసెంబ్లీ కౌన్సిల్లో భూభారతి బిల్లుకు ఆమోదం లభించింది. గవర్నర్ జనవరి 3వ తేదీన ఆమోదించగా జనవరి 20వ తేదీన ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. భూభారతి పోర్టల్, భూదార్ విధానం, కొత్త పహానీ వ్యవస్థతో రైతుల సమస్యలు పరిష్కారమై పారదర్శకంగా భూ రికార్డులు అందుబాటులోకి రానున్నాయి. డౌట్స్ క్లియర్ చేసుకునేందుకు చాట్ బాట్, భూభారతి పోర్టల్లో ఒక చాట్ బాట్ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. దీంతో పాటు ఒక ప్రత్యేక యాప్ను కూడా తీసుకురావాలని, ఇందులో ఏం వ్యాలెట్ మాదిరి ప్రతి రైతు వారికి సంబంధించిన వివరాలను టెంపరీ భూ ఆధార్ నెంబర్తో కలిగి ఉండేలా తీసుకువస్తున్నారు. ఇక చాట్ బాట్లో భూభారతి పోర్టల్లో ఏదైనా డౌట్ క్లియర్ చేసుకోవాలనుకున్నా చాట్ బాట్ ఉపయోగపడనుంది. ఏ సమస్యకు ఏ అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎలాంటి డాక్యుమెంట్లు అవసరమో కూడా ఈ చాట్ బాట్ చెప్పనుంది. భూభారతి చట్టం ప్రయోజనాలను, హక్కులను సరళంగా వివరిస్తూ రైతులను ఈ చాట్ బాట్ చైతన్యం చేయనుంది. చాట్ బాట్తో రైతులతో పాటు ప్రభుత్వానికి కూడా ఎన్నో ప్రయోజనాలు అందనున్నాయి. తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల్లో సమాచారం కోసం వచ్చే రైతుల రద్దీ తగ్గుతుంది. అధికారుల వర్క్లోడ్ తగ్గి వేగంగా సమస్యలు పరిష్కారం అవుతాయి. పైగా పోర్టల్లో సాంకేతిక సమస్యలను చాట్బాట్ గుర్తించి అధికారులకు ఎప్పటికప్పుడు నివేదిస్తూ వ్యవస్థను మెరుగుపరుస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎల్లుండి నుంచి భూభారతి దశల వారీగా అమలు చేయనున్న ప్రభుత్వం 6 మాడ్యూల్స్తో సులభంగా ఉండేలా కొత్త వెబ్సైట్, చాట్బాట్తో పాటు ప్రత్యేక మొబైల్ యాప్కు కసరత్తు అంటూ తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి పోర్టల్ని తీసుకురానుంది.